ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ద్రౌపదిని ఆ మాయాజోదం జరిగిన ప్లేస్లోకి ఈడ్చుకొని వచ్చారు. అప్పటికి ద్రౌపది అంటుంది, ఈ సభలోని వారంతా శాస్త్రవేత్తలు, కర్మిష్ఠులు, ఇంద్రతుల్యులు, గురుస్థానీయులు, గురువులు కూడా. వారి మధ్య ఈ విధంగా నిలవటం నాకు తగినదే కాదు. క్రూరకర్ముడా, దురాచారుడా, నన్ను లాగవద్దు, వివస్త్రను చేయవద్దు. ఇంద్రునితో పాటు దేవతలందరూ మీకు సహాయంగా నిలిచినా సరే పాండవులు నిన్ను సహించరు. మహాత్ముడైనటువంటి ధర్మజుడు ధర్మమందే నిలిచేవాడు. ధర్మం సూక్ష్మమైనది, నిపుణులు మాత్రమే దానిని గ్రహించగలుగుతారు. నేను నా భర్తలోని గుణాలను కాదని పరమాణు రూపమైన దోషాన్ని కూడా చెప్పదలుచుకోలేదు. సో ధర్మరాజు గొప్పవాడు, గుణవంతుడు, ఏ దేశం ఆలోచించే చేస్తాడు. ఇటువంటి సమయంలో ఒకవేళ నా భర్త యందు పరమానంత దోషమున్నా నేను దానిని ఎత్తి చూపను. అందుకే మేము పతివ్రత అన్నారు. ఈ కురువీరుల మధ్య రజస్వలైనటువంటి నన్ను ఈ తీరును లాగటం తగని పని. ఇక్కడ ఒక్కడు కూడా నీవు చేస్తున్న పనిని నిందించడం లేదు. వీరంతా నీ అభిప్రాయంతోనే ఉన్నారనడం నిశ్చయం. ఇంత దారుణం జరుగుతుంది, ఒక్కడు కూడా నోరు మీద పట్ల. అంటే నువ్వు చేస్తున్నది ఏదైతే ఉందో అది సమంజసమని వీళ్ళంతా అనుకుంటారని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడు భరతవంశ రాజుల ధర్మం, క్షత్రియ ధర్మవేత్తలైనటువంటి ఈ మహానుభావుల నడవడి రెండూ చెడ్డాయి. అందుకే కౌరవులు ధర్మాన్ని అతిక్రమిస్తున్నటువంటి సభలోని కురువంశస్థులంతా ప్రేక్షకులయ్యారు. ద్రోణ, భీష్మ, విదురులలోనూ మహానుభావుడైనటువంటి ఈ ధృతరాష్ట్ర మహారాజులోనూ శక్తి ఉడిగిపోయింది. కురువంశ వృద్ధులలో ప్రధానమైనటువంటి వారందరూ ఈ దుర్యోధనుని తీవ్రమైనటువంటి అధర్మవర్తనపై దృష్టి సారించడం లేదు. ఈ నా ప్రశ్నకు సభాసదులందరూ సమాధానం ఇవ్వండి. సమస్త రాజులారా, ధర్మానుసారంగా నన్ను గెలుచుకున్నారా లేదా? ధర్మబద్ధంగా నన్ను గెలిచారా లేదా? అంటే నన్ను ముందు పందెంలో పెట్టాడా, లేదా ఆయన ఓడిపోయాక నన్ను పెట్టాడా? ఆయన ఓడిపోయాక ఆల్రెడీ ఓడిపోయాడు, ఇంక అతని దగ్గర ఏమీ లేనట్టు. దానికి నన్ను పెట్టేది అతనికి లేదు. ఇక ద్రౌపది ఆ రీతిగా దీనంగా మాట్లాడుతూ కుపితులై ఉన్నటువంటి తన భర్తలను కనుకొండలతో చూచింది. ఆ చూపులతో ఆమె అసలే కోపంతో మండిపోయే శరీరాలు గల ఆ పాండవుల కోపాన్ని మరింత పెంచింది. అప్పటికి కోపంలో రగిలిపోతున్నారు వాళ్ళు. దెన్ సమాధానం చెప్పండి అంటూ ఆమె వేసిన ప్రశ్నకి ఇక సిగ్గు, కోపం నిండినటువంటి ద్రౌపది చూపుతో పాండవులు కలిగిన బాధ రాజ్యాన్ని, ధనాన్ని, గొప్ప గొప్ప రత్నాలను కోల్పోయినప్పుడు కూడా కలగలేదు. దీనులైనటువంటి తన భర్తలను చూస్తున్న ద్రౌపదిని గమనించిన దుశ్శాసనుడు ఆమెను వేగంగా లాగి దాసి అని పెద్దగా నవ్వుతూ అరిచాడు. ఆ సమయంలో ద్రౌపది అచేతనమైనట్లు ఉండిపోయింది. ఇక అప్పుడు కర్ణుడు పరమానందంతో ఏమన్నాడేంటో రేపు డిస్కస్ చేద్దాం.